వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ వారం మీకు ఏం జరుగుతుందో చూద్దాం. చూసే వ్యూయర్స్కి ఈ వారంలో ఏం జరుగుతుందో చెప్పండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదు అంటే కాల్ అయినా చేయండి. నేనైతే మీకు రీడింగ్ ఇస్తాను. నేను ఇమీడియట్గా రీడింగ్ ఇస్తాను. చాలామంది వ్యూయర్స్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీక్లో చూసే వ్యూయర్స్కి ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. ఈ వీక్లో చూసే వ్యూయర్స్ పర్సన్స్కి ఎలా ఉంటుంది? చూడండి, మీరు దేని గురించి అయితే ఎక్కువగా న్యాయం కావాలి అని కోరుకుంటున్నారో, అంటే ఏదైతే మీకు జరగాలి అని, సపోజ్ మీరు జాబ్ పరంగా మీకు జాబ్ రావాలి అనుకుంటే జాబ్ రావడం, అంటే మీ స్తోమతకు తగినట్లుగా ఉండడం. నెక్స్ట్ మీరు దేని గురించి అయితే ఆశిస్తున్నారో, ఇన్ కేస్ మీ లైఫ్లో ఉండే ఒక వ్యక్తి గురించి అయినా అవ్వచ్చు, లేదు అంటే ఒక జాబ్ గురించి అయినా అవ్వచ్చు, లేదు అంటే ఒక స్టడీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ర్యాంకింగ్ కోర్స్ కోసమైనా అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళ రిజల్ట్ ఏమైనా వచ్చినట్లుగా అయితే ఆ రిజల్ట్లోనైనా సరే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. మీకైతే న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరేంటంటే ఎలా ఉంటారంటే హైగా మారల్ వాల్యూస్తో ఉంటారు. ఎక్కువగా రైట్ జడ్జిమెంట్స్ కూడా మీరు చేస్తారండి. రైట్ జడ్జిమెంట్స్ అంటే ఎక్కడైతే అన్యాయం, మోసం ఇలాంటివి జరిగితే అక్కడ మీరు ఉండరు. న్యాయం కావాలి అని కోరుకుంటారు. మోసం చేసిన దగ్గర నిజాయితీగా ఉండాలి, నిజాలు మాత్రమే మాట్లాడాలి, అబద్ధాలు చెప్పకూడదు, తప్పుడు మాట్లాడకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఎలా అంటే ఏవైనా సమస్యలు ఏవైనా వస్తే వాటికి కూడా సమస్యల్లో కూడా న్యాయం చూసి మీరు న్యాయం చేకూర్చాలి అనుకొని చూస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. చూడండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే మీరు చాలా ఫెయిర్గా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఒక క్లారిటీ ఇస్తారు దేనికైనా సరే. ఎలా అంటే ఎదుటి వాళ్ళకి చెప్పే తీరులో ఉంటుంది. డామినేషన్ చేస్తారు. డామినేషన్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ న్యాయం అనేది జరగకపోతే మీలో డామినేషన్ అనేది పెరిగిపోతుంది. లాయల్గా ఉంటారు. మీరైతే చాలా లాయల్గా ఉంటారు. కానీ మీరేం చేస్తారంటే కొన్ని విషయాల్ని హైడ్ చేసుకుంటారు. హైడ్ ఎమోషన్స్ అంటే మీ రిలేషన్స్లోనే ఏమైనా ఉంటే వాళ్ళని హైడ్గా ఉంచుకుంటారు. ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉంటారు. ఆర్గ్యుమెంట్స్ ఏమీ పెట్టుకోరు. ఇలా ఉంటుంది. ఇన్ కేసు వస్తే ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వస్తాయంటే మీ పర్సన్ విషయంలోనే మీకు వస్తుంది. మీ పర్సన్తో మీరు దెబ్బలాడద్దాం కానీ చేస్తారు. కానీ మీరు ఎక్కువగా సింగిల్గా ఉండడానికి, ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటారు. ఈ వారంలో మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ట్రావెలింగ్ జరుగుతుంది. ట్రావెలింగ్స్ ఇప్పటి వరకు లేని వాళ్ళకి న్యూ ట్రావెలింగ్ చేసి చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ ప్యాషనేట్గా ఉంటారు. ట్రావెలింగ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. మీ లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. జాయ్ఫుల్గా ఉంటుంది. ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు చాలా బ్రైట్గా ఉంటుంది అని చెప్తున్నారు.
నెక్స్ట్ ఏంటంటే మీరు ఎవరినైనా హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తారు. మీరు మహాభాగ్యవంతులుగా వాళ్ళకి కనిపిస్తారు. ఎవరి దగ్గర అయినా సరే మీరే ఒక పర్ఫెక్ట్ పర్సన్ అన్నట్లుగా కనిపిస్తారు, హెల్ప్ చేస్తారు. మీ పర్సన్ విషయంలో అయితే మీరు చాలా కేర్గా ఉంటారు, రొమాంటిక్గా ఉంటారు, డీప్గా లవ్ చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీరు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే జాబ్ పర్పస్లో మీరు ఎక్కువగా ఎలా ఉంటారంటే చాలా హార్డ్ వర్కింగ్ చేసినప్పటికీ చాలా కామ్గా ఉంటారు. కెరియర్ పరంగా ఎక్కువగా ఓరియంటెడ్గా ఉంటారు. కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ మీరు. ఎనర్జెటిక్గా ఉంటారు. కెరియర్ విషయంలో ఎక్కువగా ఓరియంటెడ్ అంటే కెరియర్ ఎలా ఉంటే బాగుంటుంది, నేను కెరియర్ గురించి ఎలా ఆలోచించాలి, వాట్ నా సంపాదన ఏంటి, నా లైఫ్ ఏంటి, నేనేం చేస్తే బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఉంటే ఎలా ఉంటుంది అనుకొని చాలా ఓపికగా ఆలోచిస్తారు. మీకు కోపం అనేది ఉండదు, అసలు ఈగో అనేది కూడా ఉండదు. మీరు మీ పర్సన్స్తోని ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనుకోవడం, లేదు అంటే ప్యాషనేట్గా ఉండడం. మీ పార్ట్నర్ పట్ల మీరైతే చాలా హానెస్ట్గా ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. ఫైనాన్షియల్ పరంగా అయితే మాత్రం స్టేబుల్గా ఉండాలి అనుకొని నిర్ణయించుకుంటారు. మీకైతే చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా అయితే ఎర్నింగ్ సూపర్గా ఉంటుంది. మీకు ఎక్కడైతే అమౌంట్స్ రావాలో వాళ్ళ దగ్గర నుంచి రావడం వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే హైలీ ఉంటారు. మీరు హై అథారిటీస్ జాబ్స్లో ఉంటారు. కొంతమంది హై అథారిటీ జాబ్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఎదుటి వాళ్ళకి వర్క్ ఇవ్వడంలోని మీకు చాలా వాల్యూ అనేది పెరుగుతుంది. ఏ వర్క్ అయినా సరే చాలా పాజిటివ్గా, చాలా వాల్యుబుల్గా మీరు వర్క్ని కంప్లీట్ చేస్తారు. కేర్ఫుల్గా ఉంటారు. మేబీ మీకు ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లోనైనా వస్తే మీకైతే హెల్త్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ పెద్దగా లేవు. హెల్త్ ఇష్యూస్ మేబీ వస్తే ఏంటంటే మామూలుగా హెడేక్స్, బాడీ పెయిన్స్ ఇలాంటివే వస్తాయి. నెక్స్ట్ ఐస్ పెయిన్స్, ఈఎన్టీకి సంబంధించి, తర్వాత ఫీవర్స్, చిన్నవి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దాని గురించి అయితే స్ట్రగుల్స్ పడాల్సిన అవసరం లేదు. అందరూ రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. ఇంకేముంటుందో చూద్దాం. దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్. జస్టిస్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. జస్టిస్ క్లారిఫికేషన్ కార్డ్. జస్టిస్ క్లారిఫికేషన్ కార్డ్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. జస్టిస్ చూసారా, న్యాయం చెయ్యాలి అన్నదానికి మీరేంటంటే మెచ్యూర్గా ఆలోచిస్తారు. మెచ్యూర్గా ఆలోచించే మీరు ఇక్కడ న్యాయం చేస్తారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏమైనా అడిగినట్లుగా అయితే మీరు న్యాయం చేయడానికి ఎందుకంటే ఇదవుతారు. మీకు అక్కడ మెచ్యూర్గా మీరు ఆలోచించి వాళ్ళకి ఏంటంటే న్యాయం చేస్తారు. న్యాయబద్ధంగా మీరు మాట్లాడతారు వాళ్ళ పట్ల. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్. చూసారా, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటి, ట్రస్ట్గా ఉండడం, ఫెయిర్గా ఉండడం చేస్తున్నారు. ఇక్కడ కూడా చూసారా, మెచ్యూర్గా ఆలోచించి మీరు నిజాయితీగా ఉంటారు, మెచ్యూర్గా ఆలోచిస్తారు, కైండ్గా ఆలోచిస్తారు, చాలా కేర్గా ఉంటుంది. గివింగ్ అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మూమెంట్లో మీరు ఉంటారు. రిస్క్ ఎక్కువగా తీసుకోరు, ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటారు, లవ్ యూ డీప్లీ అని అంటారు. ద సన్ క్లారిఫికేషన్ కార్డ్. ద సన్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. ద సన్ క్లారిఫికేషన్ కార్డ్. చూసారా, ఫ్రీడమ్, హ్యాపీ, జాయ్ఫుల్, ఫ్రీడమ్. ఇది ఫ్రీడమ్, జాయ్ఫుల్, హ్యాపీ. ఇక్కడ కూడా అదే వచ్చింది.
ఫ్రీడమ్గా ఆలోచిస్తారు, కెరియర్ కోసం ఆలోచిస్తారు, ఫ్రీగా ఉండాలి, ప్రైవసీ కావాలి అని అనుకుంటారు ఈ వారంలో. ఎక్కడి నుంచి మీరైతే చాలా హార్డ్గా, అంటే అప్పుడంతా దేని మీద ఉండదు, మీ మైండ్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీ మైండ్ అంతా. ఎంత అలా అంటే అంతలా మీరు ఎప్పటి వరకు ఎదుర్కొన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా విడిచిపెట్టేసి మీరు హీలింగ్ మూమెంట్కి వస్తున్నారు అని చెప్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్. 6 ఆఫ్ పెంటికల్స్ మీ వైపే గుడ్ లక్ ఉంది, గుడ్ లక్ మీ వైపే ఉంది, మీకు అందరూ మెచ్చుకుంటారు. మీరు ఏవైతే విషెస్ ఉన్నాయి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ అవుతుంది. మీరు ఏమనుకుంటే అవి కన్ఫామ్గా జరుగుతుంది. మీరందరూ కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఏంటంటే మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ అవుతాయి ఈ వీక్లో మాత్రం అని చెప్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్. Queen of Wands clarification card. చూడండి, మీ వైపే వస్తున్నాయి. ఇప్పుడుండే కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా మీరు విడిచిపెట్టేసి చాలా హ్యాపీగా ఉండాలి, బయటకు వచ్చేయాలి అని మీరు అనుకుంటారు ఈ వారంలో మాత్రం. ఇక్కడ నుంచి ఉండే కాన్ఫ్లిక్ట్స్ అన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చేయాలి అని మీరు ఈ వీక్లో అనుకుంటారు.